Hello all, welcome back to our channel of the NDH updates. సో చాలామంది రిగార్డింగ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి అడుగుతున్నారు. క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అండ్ అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్, ఈ రెండు డిటెన్షన్ అయితే మన జేఎన్టీహెచ్లో ఉన్నాయి. సో ప్రీవియస్లో 2024లో మనకి జేఎన్టీహెచ్ వాళ్ళైతే ఎవరిని డిటెండ్ అయితే చేయలేదు. ఓన్లీ ఫర్ బీ ఫార్మసీ వాళ్ళనే చేశారు. అది కూడా సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళనే డిటైన్ చేశారు. అండ్ కమింగ్ అబౌట్ ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకి కూడా మ్యాక్సిమం అయితే ఈ అటెండెన్స్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ని కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళు రిమూవ్ చేస్తే చేయొచ్చు, ఆర్ఎల్స్ లేకుంటే లేదు. సో ఇది అప్డేట్ గైస్. అండ్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఓన్లీ బీ ఫార్మసీ వాళ్ళ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే తీశారు. అది కూడా లైక్ అరౌండ్ 25 క్రెడిట్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని అందరినీ డిటైన్ అయితే చేశారు. ఓన్లీ 25 క్రెడిట్స్ తక్కువ ఉన్న వాళ్ళని. సో రిమైనింగ్ అందరినీ అయితే ప్రమోట్ చేయడం అయితే జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ బీటెక్లో మాత్రం అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టాన్ని లైక్ వాళ్ళు రిమూవ్ చేశారని చెప్పలేను, బట్ 2024లో మాత్రం అయితే ఆఫ్ అయితే చేశారు. సో నో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ ఇన్క్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీహెచ్ అయినా ఏ యూనివర్సిటీలో అయినా పోయిన ఇయర్ 2024లో మాత్రం ఏ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే జరగలేదు. అండ్ కమింగ్ అబౌట్ 2025లో కూడా అడుగుతున్నారు వెదర్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ ఉందా లేదా అని. సో మ్యాక్సిమం మనకి 2024 లాగా ఉన్నట్టే ఇయర్ కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో దెర్ ఈజ్ ఎగ్జాక్ట్గా అప్డేట్ అయితే లేదు, బికాజ్ వాళ్ళు ముందే చెప్తారు కదా. సో దాని గురించి ఒకవేళ ఉన్నా కానీ క్రెడిట్స్ అనేది తక్కువ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 20 క్రెడిట్స్ ఉన్నాయి కదా, దాన్ని 10 క్రెడిట్స్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ క్రెడిట్స్కి వెళ్ళాల్సిన క్రెడిట్స్ ఉంటుంది కదా, అది 10 క్రెడిట్స్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాల్సిన క్రెడిట్స్ని ఇంకా మనకి మినిమం 50% క్రెడిట్స్, లైక్ 40% క్రెడిట్స్ అయితే కావాలి. సో దాన్ని 20% కూడా చేసి ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టాన్ని అయితే అప్లై చేయొచ్చు, ఆర్ఎల్స్ పూర్తిగా దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. బికాజ్ ఏంటి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లోనే చెప్పారు వాళ్ళకి. సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ని అయితే తీసేస్తున్నామని. మేబీ అది పోయిన ఇయర్ కూడా వర్తిస్తుందో చూడాలి ఇన్ అప్కమింగ్ డేస్. సో మనకైతే అన్ని రిజల్ట్స్ వచ్చినాక తెలుస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను తెలుసుకున్నాను దీని గురించి ఆఫ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ అసలు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అని. సో బెటర్ మీకు హాఫ్ ఆఫ్ ద క్రెడిట్స్ వస్తే సరిపోతుంది. లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి 10 క్రెడిట్స్ అలా వస్తే మీరైతే మ్యాక్సిమం క్లియర్ అయినట్టే మీ సబ్జెక్ట్స్ అన్నిటిని. సో ఐ హోప్ ఈసారి కూడా ఈ డిటెన్షన్ సిస్టమ్ని రిమూవ్ చేస్తారనుకుంటున్నాను. బికాజ్ మనకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఎగ్జాక్ట్గా ఐడియా రావాలంటే మనకు రిజల్ట్స్ రావాలి కాబట్టి. సో ఇంకా మ్యాక్సిమం మనకి ఈ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ ఇంకా రీసెంట్గానే కంప్లీట్ అయినాయి కాబట్టి మోస్ట్లీ మనకి ఇంకొక 10-15 డేస్లో తెలుస్తుంది రిగార్డింగ్ డిటెన్షన్ అప్డేట్ గురించి. సో యాజ్ ఆఫ్ నౌ వీ కాంట్ సే ఎనీథింగ్, బట్ మోస్ట్లీ ఉండకపోవచ్చు అనే న్యూస్ అయితే ఉంది రిగార్డింగ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అప్డేట్. And I'll let you know if there is any update, and please subscribe to our channel guys. Thank you very much.